డిసెంబర్ నెల 25, 26 తేదీల్లో సింహరాశి వారికి కోట్లు గడించే యోగం. వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. డిసెంబర్ నెల 25, 26 తేదీల్లో సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుంది. డిసెంబర్ నెల 25, 26 తేదీల్లో సింహరాశి వారికి మీరు ఊహించని రాజయోగం అయితే మీకు కలగబోతోంది. దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. బంధుప్రీతి ఉంటుంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇష్ట దైవ ధ్యానం మీకు శుభప్రదం. మనోబలంతో చేసే పనులు చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి. బుద్ధిబలం కాపాడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు చాలా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగం విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మీ జీవితాన్ని మీరు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. మీకు ఈ సమయం శుభం చేకూరుతుంది. ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మీకు శుభ్రమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు లభిస్తుంది. అంతేకాదు సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు ఇప్పటివరకు కూడా పడుతున్నటువంటి బాధలు, కష్టాలన్నింటి నుండి విముక్తి కలుగుతుంది. ఈ కాలం ఇచ్చినటువంటి పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు. మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమయం చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయం మరియు మీ పొదుపులో విపరీతమైనటువంటి మార్పు అయితే మీరు చూస్తారు. మీరు మీ యొక్క ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీ యొక్క రోజువారీ జీవితాన్ని పంచుకునే వ్యక్తులు దైవికంగా ఉదారంగా ఉంటారు. మీరు మీ యొక్క ప్రేమను వ్యక్తపరచడంలో ప్రత్యేకంగా సౌకర్యవంతంగా లేరని అనుకుందాం. మీ యొక్క భాగస్వామి ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కలిగించడానికి మీరు వివిధ మార్గాలను కూడా కనుగొంటారు. ఒంటరిగా ఉన్నవారు త్వరలో ముడివేయవచ్చు. బృహస్పతి యొక్క సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మీ జీవితంలో ఆనందం వస్తుంది. ఈ ఏడాది మీ యొక్క ఆర్థిక సంక్షోభం అయితే ఉండదండి. స్టాక్ మార్కెట్ లేదా లాటరీల్లో పెట్టుబడి పెట్టేవారు ప్రారంభ నెలల్లో మీకు విపరీతమైనటువంటి లాభాలు పొందుతారు. అంతేకాదు ఈ సమయం మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు దక్కుతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి మీకు ఈ సమయం బంగారపు అవకాశాలు అయితే లభిస్తాయి. బృహస్పతి 10వ ఇంటి ద్వారా సంచారం మీ యొక్క జీవితంలో సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. మీరు మీ యొక్క వ్యాపారం మరియు మీ భవిష్యత్తు గురించి మీ మనసులో అనేక ప్రణాళికలను రూపొందించవచ్చు మరియు మీరు ఈ ప్రణాళికలను అమలు చేసే పని కూడా చేస్తారు. మీరు ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మీరు కష్టపడి పనిచేసి వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు స్వామ్యంతో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉన్నట్లయితే కనుక ఈ సమయం మీకు ఫలిస్తుంది. సంఘంలో మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీరు స్నేహితుల సహాయంతో డబ్బు సంపాదించే అవకాశాలను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు మీ యొక్క సీనియర్లో గుర్తించబడతారు. ఇది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీరు మంచి మొత్తాన్ని సంపాదిస్తారు. ఇది మీ యొక్క స్థాయిని కూడా పెంచుతుంది. ఈ సమయం సింహరాశి వారికి ఆరోగ్య ఫలితాల గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను తెస్తుంది.
ప్రారంభ నెలలు మీకు ఆరోగ్యపరంగా చాలా ఆశాజనకంగా ఉంటాయి. గత సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యల నుండి ఈ సమయంలో బయటపడతారు. మీరు చాలా మానసిక ఆనందం మరియు శాంతిని కూడా అనుభవిస్తారని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, సింహరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు? నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ సింహరాశిన జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. ఏ రంగంలోనైనా మీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతూ ఉంటారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి కూడా వీరు ఉంటారు. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారు వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా మీరు వారిని క్షమిస్తుంటారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటు తనము నమ్మించి మోసం చేయట్లాంటి గుణములు ఉన్నవారు అంటే అసలు పడదు. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన అంతులేని అభిమానం అయితే ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. జాలి, గురుదృశ్యం కనిపించో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి యొక్క బాధ్యతలను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసము చేయుట, నమ్మించినట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలనని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తి పాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు. కానీ వీళ్ళకి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అనే 2 విషయాలకు మాత్రం వీరు లొంగిపోయి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమదేవత అని ఆరాధించడం వలనే ఆదర్శం వీరికి ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు. త్వరపడి ఆ దేశమున ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరి ఆశించిన ప్రేమ తత్వము లభించలేనప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లుగా వీరు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. చూశారు కదండి, సింహరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.